అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో విక్రమ్ అనే ఒక చురుకైన యువ సింహం ఉండేది. విక్రమ్ అడవికి రాజు కావాలని కలలు కనేవాడు. ఆ అడవికి రాజు కావాలంటే ఒక నియమం ఉంది. అడవికి చివర ఉన్న అత్యంత ఎత్తైన, ప్రమాదకరమైన విజయ శిఖరాన్ని సూర్యాస్తమయంలోపు ఏ జంతువు అయితే మొదట చేరుకుంటుందో అదే ఆ అడవికి రాజు. పోటీ రోజు రానే వచ్చింది. విక్రమ్ ఎంతో ఉత్సాహంగా, వేగంగా తన ప్రయాణం మొదలుపెట్టాడు. అతని వేగాన్ని చూసి మిగతా జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఖచ్చితంగా విక్రమే గెలుస్తాడు అనుకున్నాయి. సగం దూరం చాలా సులువుగా చేరుకున్న విక్రమ్కు మెలిగా అలసట అనిపించింది. అప్పుడే పక్కనే ఒక అందమైన సరస్సు, దానికి ఆనుకునే ఒక పెద్ద మర్రి చెట్టు నీడ కనిపించాయి. అతని మనసులో బద్ధకం మెల్లగా మొదలైంది. నేను సింహాన్ని కదా, నాకంటే వేగంగా ఎవరూ పరిగెత్తలేరు. ఇప్పటికిప్పుడు ఈ చెట్టు కింద కాసేపు పడుకుని విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదలుపెట్టినా నేను అందరికంటే ముందే సులువుగా గెలవగలను అని తనలో తాను అనుకున్నాడు. అంతే, తన గమ్యాన్ని పక్కన పెట్టి ఆ చెట్టు కింద గాఢ నిద్రలోకి జారుకున్నాడు. సమయం వేగంగా గడిచిపోతోంది. సూర్యుడు పడమటి వైపుకు వాలుతున్నాడు. అప్పుడే ఆ చెట్టుపైనుంచి ఒక అనుభవజ్ఞుడైన వృద్ధ గ్రద్ద కిందకు దిగి వచ్చింది. విక్రమ్ నిద్రపోవడం చూసి తన రెక్కలతో గట్టిగా చప్పుడు చేస్తూ అతన్ని నిద్రలేపింది. విక్రమ్ కోపంగా, నన్నెందుకు నిద్రలేపావు? నా విశ్రాంతిని ఎందుకు చెడగొట్టావు అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధ గ్రద్ద కళ్లలోకి సూటిగా చూస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పింది. విక్రమ్, విశ్రాంతి అనేది గమ్యం చేరిన తర్వాత తీసుకోవాలి, అలిసిపోయినప్పుడు కాదు. నువ్వు ఎంత బలవంతుడివైనా కావచ్చు, కానీ బద్ధకం ముందు నువ్వు ఓడిపోతే నీ బలానికి ఎలాంటి విలువ ఉండదు. సగం దారిలో ఆగిపోయిన వాడిని ఈ ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకోదు. ఈ రోజు నీ బద్ధకంతో నువ్వు ఆగిపోతే రేపు ఆ శిఖరంపై నీ స్థానాన్ని మరొకరు ఆక్రమిస్తారు. ఒక విజేతకు లక్ష్యం కళ్ల ముందు ఉన్నప్పుడు నిద్ర రాకూడదు, నెత్తురు మరగాలి. ఆ మాటలు విక్రమ్ గుండెల్లో పిడుగులా పడ్డాయి. తన తప్పును తెలుసుకున్నాడు. బద్ధకాన్ని అక్కడే ఆ చెట్టు కిందే వదిలేశాడు. ఇక అప్పటినుండి లక్ష్యం తప్ప తన కళ్లకు మరేమీ కనిపించలేదు. మునుపటి కంటే రెట్టింపు వేగంతో, గర్జనతో అడుగులు వేశాడు. దారిలో రాళ్లు తగిలినా, అలసటతో ప్రాణం పోతున్నట్లు అనిపించినా ఎక్కడా ఆగలేదు. సూర్యుడు అస్తమించే సరిగ్గా ఒక క్షణం ముందు ఆ శిఖరం అంచును చేరుకుని తన విజయగర్జన చేశాడు. అడవికి రారాజు అయ్యాడు. సందేశం: ఆరిం మారింగ్ సి. గెలుపు కోసం పరిగెత్తే వాడికి పగలు, రాత్రి ఉండవు. కల కోసం కష్టపడుతున్నప్పుడు మధ్యలో అలసట రావడం సహజం, కాని దాన్ని బద్ధకానికి సాకుగా చూపి ఎప్పుడూ ఆగిపోకూడదు. రేపు చేద్దాం అనే ఒక చిన్న పదం ఎంతో మంది జీవితాలను, అవకాశాలను నాశనం చేసింది. నీ గమ్యం చేరే వరకు, నీ విజయం ఈ ప్రపంచానికి వినిపించే వరకు ఎక్కడా ఆగొద్దు. బద్ధకాన్ని వదిలేయ్, కలను పట్టుకో. నువ్వు సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఒక నిజమైన అచీవర్లా ధైర్యంగా అడుగు ముందుకు వేయి.